జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ద వేదాంత టీవీ ఛానల్కి స్వాగతం. శ్రీ మహావిష్ణువు యొక్క దశ అవతారాల్లో 5వ అవతారం వామనావతారం. ఈ యొక్క వామనావతారం ఎందుకు ఎత్తాల్సి వచ్చింది, ఎవరి వల్ల ఎత్తాల్సి వచ్చింది, అసలు వామనావతారానికి ముఖ్య కారణం ఏమిటి? హిరణ్యకశపుడి యొక్క కుమారుడే ప్రహ్లాదుడు. ఆయన యొక్క కుమారుడు విరోచనుడు. ఆయన కుమారుడు బలిచక్రవర్తి. అంటే ప్రహ్లాదుడి యొక్క మనవడే బలిచక్రవర్తి. ఈయన యొక్క కారణంగానే శ్రీ మహావిష్ణువు 5వ అవతారం అయినటువంటి వామన అవతారాన్ని ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి. బలిచక్రవర్తి కూడా శ్రీ మహావిష్ణువు యొక్క మహాభక్తుడే. అయితే ఇతనికి ఎందుకొరకు ఇంత అహంకారం వచ్చిందంటే, ఈ యొక్క బలిచక్రవర్తి యుద్ధ విద్యలన్నీ కూడా రాక్షస గురువు అయినటువంటి శుక్లాచార్యుడు ఈయనకు యుద్ధ విద్యలన్నీ నేర్పించాడు. బలిచక్రవర్తి స్వతహాగా చాలా ధైర్యవంతుడు. యుద్ధంలో అతను అపారమైనటువంటి శక్తిని చూపించేవాడు. ఈ యొక్క గర్వంతో దేవతలపై కూడా యుద్ధం చేయడం మొదలుపెట్టేశాడు. ఇక చివరగా ఇంద్రలోకాన్ని కూడా తన కైవశం చేసుకున్నాడు ఈ యొక్క బలిచక్రవర్తి. ఇక దీంతో దేవతలకు రాజు అయినటువంటి ఇంద్రుడు శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్ళి, స్వామి మీరే మమ్మల్ని కాపాడాలి, బలిచక్రవర్తి అన్ని రాజ్యాలను అందరి దేవతలను జయించుకుంటూ వస్తున్నాడు, దీనికి మీరే ఉపాయాన్ని ఆలోచించాలని శ్రీ మహావిష్ణువును ఇంద్రుడు కోరడం జరుగుతుంది. అసలు బలి ఎందుకు ఇంత అహంకారిగా మారాడు అని చూస్తే, అపారమైనటువంటి శక్తి సంపాదించుకున్నాడు. యుద్ధంలో అతన్ని మించిన వాళ్ళు లేరు అనే అహంకారం వచ్చింది. అదేవిధంగా అధిక దానాలు చేయడం, ఎవరు ఏమడిగినా దానాన్ని చేయడం మొదలుపెట్టాడు. ఇక యజ్ఞాలు చేస్తే ఎవరైనా ఏమైనా అడిగితే వెంటనే ఇచ్చేయడం జరుగుతుంది. ఇదే మంచి గుణం అనుకొని ఇక తాను ఏం చెప్తే అది జరుగుతుంది అనే మాయలో ఉండిపోయాడు ఈ యొక్క బలిచక్రవర్తి. ఇక దేవతలను జయించి ఇంద్రలోకాన్ని కూడా తన కైవశం చేసే వరకు విపరీత గర్వం అనేది పెరిగిపోయింది ఈ యొక్క బలిచక్రవర్తికి. ఇక తదుపరి కార్యక్రమం శ్రీ మహావిష్ణువు వామనావతారంలో రావడం జరుగుతుంది. ఒకరోజు బలిచక్రవర్తి ఒక భారీ యజ్ఞాన్ని చేస్తుంటాడు. ఋషులందరినీ పిలిచి, అందరి బ్రాహ్మణులందరూ కూడా పిలిచి ఒక పెద్ద యజ్ఞం చేస్తుంటాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు ఒక చిన్న పిల్లాడిగా బ్రాహ్మణ రూపంలో వచ్చి యజ్ఞం దగ్గర నిలబడతాడు. అప్పుడు బలిచక్రవర్తి ఆ యొక్క బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి బాలుడిని అడుగుతాడు, బ్రాహ్మణోత్తమ మీకు ఏం కావాలి అని. అప్పుడు వామన అవతారంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు నాకు ఒక 3 అడుగుల భూమి చాలు అని అడుగుతాడు. ఈ యొక్క బ్రాహ్మణ రూపంలో ఉన్నటువంటి బాలుడు అడగగానే బలిచక్రవర్తి సరే స్వామి అని వెంటనే 3 అడుగుల స్థలాన్ని ఇవ్వడానికి మొదటి అడుగు భూమిపై పెడతాడు. అదేవిధంగా 2వ అడుగు ఆకాశంపై పెడతాడు. ఈ యొక్క రూపంలో శ్రీ మహావిష్ణువు త్రివిక్రమ రూపంలో ఉంటారు. అప్పుడు 3వ అడుగు ఎక్కడ పెట్టాలి అని బ్రాహ్మణులో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు బలిని అడుగుతాడు. అప్పుడు బలి చెప్తాడు, స్వామి నా తలపై పెట్టండి అని. ఈ యొక్క 3వ అడుగు శ్రీ మహావిష్ణువు బలి తలపై పెట్టేసరికి బలి పాతాళానికి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇక్కడ బలి చక్రవర్తి చాలా గర్వం ఉన్నప్పటికీ కూడా తను ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి శ్రీ మహావిష్ణువు కోరగానే తన యొక్క తల మీద కాలు పెట్టడానికి ఒప్పుకుంటాడు. చూడండి, అక్కడే ఆయన యొక్క దానం దాతృత్వం బయటపడుతుంది. ఈ విషయాన్ని ఒప్పుకున్న వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా ఒక వరాన్ని కూడా ఇస్తాడు ఈ యొక్క బలికి. అదేమిటంటే, ప్రతి సంవత్సరం నీ యొక్క ప్రజలను చూసుకోవడానికి నువ్వు భూమికి రావచ్చు అని ఒక వరాన్ని కూడా ఇస్తాడు. ఈ వరం కారణమే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దక్షిణ భారతదేశంలో జరుపుకునేటటువంటి ఓనం సంఘటన గుర్తు చేస్తుంది. ఈ యొక్క కథ మనకు చెప్పే గొప్ప పాఠం ఏమిటంటే, శక్తి ఉన్నా కూడా వినయంగా ఉండాలి, సంపద ఉన్నా కూడా అహంకారం ఉండకూడదు, మాట ఇచ్చినప్పుడు తప్పకుండా నిలబెట్టాలి అనేది ఈ యొక్క వామనావతార పురాణ కథ మనకు చెబుతుంది. ఇక మన యొక్క దశావతారాల్లో తర్వాత వచ్చే అవతారం 6వ అవతారం పరశురామ అవతారం.